నీటిలో ఉండే ఈ విచిత్రమైన చిన్న జీవిలో ఉండే ఒక మంచి లక్షణం కారణంగా ప్రపంచంలోని శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. ఇంతకు దానిలో అంత ప్రభావితం చేసే అంశం ఏముందో తెలుసుకుందాం. దీనిని ఎక్సోలెటల్ అంటారు. దీని దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏమిటంటే తన శరీరంలోని ఏదైనా పార్ట్ తెగిపోయినా తిరిగి కొద్ది రోజుల్లోనే ఆ తెగిపోయిన పార్ట్ ని రీజనరేట్ చేయగలుగుతుంది. ఇందులో గొప్ప విషయం ఏముంది? మన ఇంటి గోడలపై ఉండే బల్లి కూడా తన తోక తెగిపోతే తిరిగి రీజనరేట్ చేసుకుంటుంది కదా అంటారా? కానీ ఇది అలా కాదు. ఇది తన నర్వస్ సిస్టమ్ లోని ఏ పార్ట్ నైనా సరే తిరిగి రీజనరేట్ చేయగలుగుతుంది. వెన్నుముకతో పాటు గుండెను కూడా రీజనరేట్ చేయగలుగుతుంది. దీని కారణంగానే శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతమైన పరిశోధనలు చేస్తున్నారు. దీనిని మెడిసిన్ రూపంలో మనుషుల్లో ట్రాన్స్ఫర్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు శాస్త్రవేత్తలు. ఈ మధ్య కాలంలో ఆఫ్రికాలోని బోట్స్వానా ప్రాంతంలో ఆవులకు, గేదెలకు వెనుక భాగంలో ఇలా ఆర్టిఫిషియల్ కళ్ళను పెయింట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏమిటంటే ఆవులకు, గేదెలకు నకిలీ కళ్ళను ఎందుకు పెయింట్ చేస్తున్నారా అని. వాస్తవంగా ఇక్కడ రైతులు వారి పశువులను కాపాడడానికి ఇలా చేస్తారు. అదెలా అంటారా? మామూలుగా పశువులు పచ్చిక బెళ్లలో మేత కోసం వెళ్ళినప్పుడు క్రూర మృగాలు వేటాడి తినేస్తాయి. అయితే పశువుల వెనక భాగంలో ఇలాంటి నకిలీ కళ్ళు ఉండటం కారణంగా క్రూర మృగాలు వాటిని వేటాడవు. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద నకిలీ కళ్ళను చూసి అవి మనల్ని చూస్తున్నాయని భావిస్తాయి క్రూర మృగాలు. అలాగే మరికొన్ని మృగాలు ఇవి మనకంటే పెద్ద క్రూర మృగాలు అని భావించి అక్కడి నుంచి పారిపోతాయి. అరబ్ దేశాలు ఆవు పేడను ఎందుకు కొంటున్నాయి? దుబాయ్ తో పాటు కొన్ని అరబ్ దేశాలు ఇండియా నుండి ఆవు పేడను చాలా ఎక్కువ మోతాదులో కొంటున్నాయి. ఈ పేడను పెద్ద పెద్ద ఓడల్లో నింపి మరీ తీసుకువెళ్తున్నారు. రీసెంట్ గా కువైట్ 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ పేడను భారత్ డెలివరీ చేయడం కూడా జరిగింది. ఇంతకు టన్నుల కొద్ది ఆవు పేడను కొని వీళ్ళు ఏం చేస్తున్నారనేది ఇక్కడ అందరికి వచ్చే డౌట్. అయితే అసలు విషయం ఏమిటంటే ఆవు పేడతో చాలా ఉపయోగాలు ఉన్నాయని కువైట్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు రీసెంట్ గా. అరబ్ దేశాల్లో చాలా విరివిగా పండించే ఖర్జూర పంటకు చాలా ఉపయోగకరమని తేలింది. ఆవు పేడతో తయారు చేసిన ఎరువులు పంట ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. అందుకే చాలా దేశాలు ఆవు పేడతో తయారు చేసిన సేంద్రియ ఎరువులను విరివిగా ఉపయోగించడం ప్రారంభించాయి.